హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఇప్పుడు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్పెషల్లీ 843 రూల్ 843 రూల్ బాగా ట్రెండింగ్లో ఉంది. సో 843 రూల్ అంటే ఏంటి అంటే ఈ 843 రూల్ ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. 8 ఇయర్స్లో ఏం జరిగిద్దో నెక్స్ట్ 4 ఇయర్స్లో అదే జరిగింది, ఆ నెక్స్ట్ 3 ఇయర్స్లో అలాంటిది. ఎలాగంటే మీరు అజ్యూమింగ్ ఎవ్రీ మంత్ ఒక 30,000 ఎస్ఐపి చేస్తున్నారు. అజ్యూమింగ్ ఆ ఫండ్ 12% దగ్గర గ్రో అవుతూ ఉంటే ఫస్ట్ 8 ఇయర్స్లో ఆ ఫండ్ వాల్యూ 50 lakhs అవుద్ది. నెక్స్ట్ 50 lakhs నెక్స్ట్ 4 ఇయర్స్లో అవుద్ది. నెక్స్ట్ 50 lakhs నెక్స్ట్ 3 ఇయర్స్లో అవుద్ది. అంటే ఫస్ట్ 50 lakhs అవడానికి 8 ఇయర్స్ పట్టింది, నెక్స్ట్ 50 lakhs 4 ఇయర్స్ పట్టింది, ఆ నెక్స్ట్ 50 lakhs ఓన్లీ 3 ఇయర్స్ పట్టింది. ఇదే 843 రూల్. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఫస్ట్ 8 ఇయర్స్ పట్టిన మ్యాజిక్ జరగడం జరిగిన 50 lakhs ఓన్లీ నెక్స్ట్ 4 ఇయర్స్లో జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ జరిగింది. ఇంకా చూస్తే కాంపౌండింగ్ ఎలా ఉండిందంటే మీరు ఇంకా వెయిట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో బై ద ఇయర్ ఆఫ్ 20th ఇయర్కి వెళ్తే ఎవ్రీ ఇయర్ మీకు 50 lakhs యాడ్ అవుతూ ఉంటుంది. మీ ఫండ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ 50 lakhs పెడుతూ ఉంటుంది. అంటే మీరు స్టిల్ అదే 30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండి ఎస్ఐపిలో మీకు 12% రిటర్న్, అజ్యూమింగ్ నార్మల్ 12% రిటర్న్ తీసుకున్నా బై 20th ఇయర్ ఎవ్రీ ఇయర్ మీకు 50 lakhs యాడ్ అవుతూ ఉంటుంది. ఇదే 843 రూల్. ఈ రూల్ మీకు ఉండాలంటే మీరు కనీసం మినిమం 8+4+3 అంటే 15 ఇయర్స్ పాటు మార్కెట్లో ఉండి ఆ ఫండ్స్ మీరు మేనేజ్ చేస్తూ ఉంటే మీరు ఈ బెనిఫిట్ని తీసుకోగలరు. ఇంకొక 5 ఇయర్స్ మీరు ఎక్స్ట్రా ఉంటే 20th ఇయర్ నుంచి మీకు 50 lakhs ఎక్స్ట్రా వస్తుంది. థ్యాంక్ యూ.